చూశాం. ఇది కూడా తక్కువే. నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా. రోజు వారిగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి. మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం పడిపోయింది, అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి, ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి. అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీకి కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని, కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న. అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి 3 పార్టీలకి బ్రహ్మరథం పట్టారు, అన్ని సీట్లు గెలిపించారు. 93% స్ట్రైకింగ్ రేట్. అంటే నిలబడిన అభ్యర్థులు 93% గెలిపించారు. 11 సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది. వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు. 2019లో మీరే నిర్ణయం చేశారు, దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం. కానీ 2024లో మీరిచ్చినటువంటి 21 మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే బాధ్యత, మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి, ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేశాం కాబట్టి ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకునింది, అందరం కలిసి పనిచేస్తున్నాం. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేవాడిని కాదు. ఇది రాజకీయ పరిపాలన, పొలిటికల్ గవర్నెన్స్. మీరేసింది ఓట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి వేశారు. ఎన్డీఏ నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలందరూ కలిసి ఎన్నుకున్నప్పుడు మేము ఏదైతే మీకు హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మీ జీవితాలకు మళ్ళీ వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఈరోజు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, ఈరోజు 2 జిల్లాలు 3 జిల్లాలు అయింది, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే గోదావరి జిల్లాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాయి. ఈసారి ఎన్డీఏ కూడా అదేవిధంగా అండగా నిలబడి మీరు సహకరించారు. ఇప్పుడే కలెక్టర్ గారు కొన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు, కొన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా నేను చూశాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం, కాలక్షేపం చెయ్యం. 17వ తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగినా, పశువులు ఏమైనా చనిపోయినా, ఇంకో పక్కన హార్టికల్చర్లో దెబ్బతిన్నా, ఇండ్లు ఏదైనా నష్టపోయినా, లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను. వరికి మాత్రం 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చానని నిర్ణయం చేసుకున్నాను. ఎక్కువ నష్టపోయింది రైతులే నష్టపోయారు, అది కూడా ఇస్తా. అది కాకుండా ఈ జిల్లాలు ఇప్పుడే కాదు, తమ్మిలేరు, ఇంకొక పక్కన ఎర్ర కాలువ, ఈ 2 ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగి